బలహీనతే బలం. దానిలోని బలం ఉంటుంది. విజయం పొందటానికి, ఏదైనా సాధించటానికి పని చేయాలనే సంకల్పం ఉంటే చాలు. అవయవ లోపం కానీ, వార్ధక్యం కానీ అడ్డంకి కావు. ఈ రోజున్న ఏ చిన్న లోపం ఉన్నా అదొక అవకాశంగా తీసుకొని సహాయం పొందటానికి అది ఒక గొప్ప అర్హతగా అందరూ భావిస్తారు. ఒక అధికారంగా భావించడం గమనిస్తాం. కానీ మన ప్రాచీన సంస్కృతంలో ఇటువంటివి ఎక్కడ కనిపించవు. ఏ అవయవ లోపం ఉన్నా మిగిలినవన్నీ ఉన్నాయి కదా. పైగా ఒక ఇంద్రియం కానీ అవయం కానీ లోపిస్తే మిగిలినవి మరింత చురుకుగా పనిచేయటం ప్రకృతి నియమం. దృష్టిలోపం ఉన్న వారికి స్పర్శ, వినికిడి, గ్రహణ శక్తి మామూలు మనుషుల కన్నా మెరుగ్గా ఉంటాయి. అదేవిధంగా వినికిడి లోపం ఉంటే చూపు చురుకుగా ఉంటుంది. బలహీనతలని బలంగా మలుచుకుంటే విజయం మీ సొంతం అవుతుంది. ఉదాహరణకి అసురుడు అన్నమాట. తల్లి తొందరపాటు వల్ల గ్రుడ్డులో నుండి బయటకు వచ్చే సమయానికి శరీరం పైభాగం మాత్రమే ఏర్పడింది. అది తల్లి తట్టుకోలేకపోయింది. ఏ తల్లి అయినా అలా ఉండి తట్టుకోలేదు కదా. ఊరువుల నుండి క్రింది భాగం తయారు కాలేదు. తల్లి పొందిన వరం వల్ల చాలా బలిష్ఠుడుగా పుట్టాడు. కాళ్ళు లేవు కనుక ఆ బలం మొత్తం చేతులకి వచ్చింది. కాళ్ళు లేవని నిరుత్సాహపడలేదు. అతడు కూర్చొని చేసే పనిని ఎన్నుకున్నాడు. క్షణమాత్రం కూడా విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉండే సూర్యుని రథానికి సారథ్యం వహించాడు. తనకున్న లోపానికి చింతించడం కన్నా ఉన్న బలాన్ని గుర్తించి జీవితం సార్థకం చేసుకున్నాడు. వయసు పైన పడటం కూడా ఒక అడ్డంకి కాదు. వార్ధక్యంలో శరీరానికి పటుత్వం తగ్గొచ్చు, కానీ మనసు అనుభవంతో పండి ఉంటుంది కనుక మెరుగ్గా పనిచేస్తుంది. పైగా ఎంతో కాలంగా చేసి పని చేయటంలోని సులువు తెలుస్తూ ఉంటుంది. శ్రమ పడకుండా అలోవకగా చేయగలరు. కూర్చున్న చోటు నుండి కదలకుండానే ఎంతో చేయవచ్చు. సలహాలు, సూచనలు ఇస్తూ ఉండవచ్చు. కార్యరంగంలోకి దూకి పని చేయనక్కర్లేదు, చేయించవచ్చు కదా. నిజానికి అదే చాలా పెద్ద పని. అందుకే పెద్దవారిని ముసలివారు, పనికిరాని వారు అని చులకనగా చేయక అనుభవ జ్ఞానులని గౌరవించడం మన దేశ సంస్కారం. ఆ కారణం చేతనే మన దేశంలో ఇంతకుముందు అనాథాశ్రమాలు కానీ, వికలాంగులకు ప్రత్యేక ఆశ్రమాలు కానీ, వృద్ధాశ్రమాలు కానీ ఉండేవి కావు. ఏదో ఒక లోపం ఉన్నా తమకు చేతనైన పని ఏదో ఒకటి చేస్తూనే ఉండేవారు. మిగిలిన వారు చేయగల పని వారికి అప్పచెప్పి వారు ఆత్మన్యూనత భావం పొందకుండా ఉండేటట్టు చూసేవారు. బుద్ధి లేకపోవటం తప్ప మిగిలిన ఏ లోపము లేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు కదా. అదే ఇప్పుడు అందరూ సమస్యగా పరిగణించేవారు కదా. దీనిని అందరూ అదే సమస్యగా భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.